కృష్ణా జిల్లా గన్నవరం పట్టణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావుతో కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం గన్నవరంలో స్రవంతి పాఠశాలలో ఏపీ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రైవేటు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు కోరారు. పార్లమెంటరీ లాంగ్వేజ్ తప్ప అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏ రోజు మాట్లాడిన ఫస్ట్ ప్రాధాన్యత ఓటుతో ఆయన సీరియల్ నెంబర్ 1 ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనే పేరు ఎదురుగా 1 అంకె వేసి ఆయన్ని శాసన మండలికి ఎన్నుకోవాల్సిన కోరుతూ ఆయన విజయం లాంఛనమని నేను భావిస్తున్నా. కాబోయే ఎమ్మెల్సీ ఇక్కడికి వచ్చి ఓట్లు అడిగినందుకు దాని కృతజ్ఞంగా గన్నవరం నియోజకవర్గం 14,500 మంది పట్టభద్రుల్ని కోరుతున్నాను. 27వ తారీఖు మీరు ఓటేయడానికి వచ్చి 1వ నెంబర్ ఆయనకు 1వ నెంబర్ పేరు మీద ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేరు ఎదురుగా 1 అంకేసి ఆయన శాసన మండలికి గతం నుంచి ఎప్పుడు 55 నుంచి ఎప్పుడు లేనంత మెజారిటీ నాకు కట్టబెట్టి గన్నవరం ప్రజలు ఎలాంటి మ్యాండేట్ ఇచ్చారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్నుకుంటే స్వతహాగా ప్రైవేట్ విద్యా సంస్థల అధిపతిగా, దానికి ముందే శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 99లో ఆయన సహచర మంత్రిగా పనిచేసిన చదువుతూ మీ సమస్యల పరిష్కారానికి ఈజీగా పనిచేయగల వ్యక్తిగా, అలాగే గౌరవంగా మాట్లాడే పెద్దల సభలో గౌరవంగా మాట్లాడే మనిషి ఉండాల్సిన అవసరం. పార్లమెంటరీ లాంగ్వేజ్ తప్ప అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏ రోజు గుంటూరు కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సందర్భంలో మీ అందరి పవిత్రమైన ఓటు రాజేంద్ర ప్రసాద్ 1 అనే అంకె వేసి నన్ను గెలిపించమని కోరుకుంటూ ఈ రోజున నూతనంగా ఏర్పడినటువంటి కూటమి నాయకత్వం, కూటమి పాలన మంచి ప్రభుత్వంగా కొనసాగుతుంది. గత 8 నెలలు ఎన్నో అంశాల్లో ఇతరుల్ని ఎదుర్కొంటూ సమస్యల్ని అధిగమిస్తూ ప్రజల్ని మరి ముఖ్యంగా అదేవిధంగా నిరుద్యోగ యువతకి అవకాశాలు కల్పించే దాంట్లో మెగా డిఎస్సి విషయంలో ఏమి, అదేవిధంగా ప్రైవేటు ఉద్యోగ రంగంలో మనం కల్పించబోతున్నటువంటి 6,33,568 కోట్లు పెట్టుబడుల్ని తీసుకొచ్చుకుంటా ఉన్నాం. తద్వారా 4,10,125 ఉద్యోగాలు అవకాశాలను కల్పించుకునే దిశలో